హలో గైస్, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్. సో నిఫ్టీ చూసుకుంటే మనకు 24,973 దగ్గర క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ మనకు 54,536 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ చూసుకుంటే 81,425 దగ్గర క్లోజ్ అయిందనమాట. సో మిడ్ క్యాప్స్ వరకు మనం చూసుకుంటే దాదాపు 1%, 0.95% వరకు పెరిగాయి. తర్వాత మనకు స్మాల్ క్యాప్స్ చూసుకుంటే 0.66 అంటే నియర్లీ 0.7% వరకు పెరిగాయి అనమాట. సో మెయిన్గా ఈరోజు చూసుకుంటే ఎందుకు ఇది వచ్చింది అంటే ఇది మనకు నిన్నటి నుంచి మనకు సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది కదా. ఆ బయింగ్ మెయిన్ కారణం మనం నిన్న చెప్పుకున్నట్టు ఇన్ఫోసిస్ యొక్క బైబ్యాక్ అనమాట. సో ఇన్ఫోసిస్ బైబ్యాక్ రేపు ఉండే ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 13,000 crores వరకు అంటే మనం చెప్పుకోవాలంటే 13,000 crores వర్త్ ఆఫ్ షేర్స్ని వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నట్టు మనకు వచ్చింది. మనం నిన్న చెప్పుకున్నట్టే మెయిన్గా వాళ్ళు బైబ్యాక్ ఎందుకు చేస్తారు అంటే మేబీ స్టాక్ అండర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది, మనం ఇంకా స్టాక్ బాగా పర్ఫామ్ చేయాలి, ఇప్పటికి అండర్ పర్ఫార్మెన్స్లో ఉంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా బైబ్యాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. లేదా మనం చూసుకుంటే ప్రాఫిట్స్ని వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు ప్రాఫిట్స్లో ఎంత మార్జిన్ని వాళ్ళు ఈ బైబ్యాక్లో పెడుతున్నారు అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. సో వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది న్యూస్ అవైటెడ్ అనమాట. రేపు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అది. సో చూడాలి ఎలా జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ ఈరోజు ఇంకా మిగిలిన స్టాక్స్ ఏవి బాగా పర్ఫామ్ చేశాయంటే మనకు బ్యాంక్స్ అనమాట. బోత్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, తర్వాత ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఈ రెండు మనకు బాగా పర్ఫామ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు అనమాట మెయిన్గా. సో ఈ ర్యాలీ అసలు ఎక్కడ ట్రిగర్ అయింది అనేది మనం చూసుకుంటే మెయిన్గా ట్రంప్ న్యూస్ అనమాట. ట్రంప్ నిన్న ఒక ట్వీట్ చేశారు ఏంటంటే ఇండియాతో మళ్ళీ ట్రేడ్ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి, సో పాజిటివ్ న్యూస్ ఈజ్ అవైటెడ్ అన్నట్టు తను పెట్టాడనమాట. దానికి మోడీ గారు కూడా రెస్పాండ్ అయ్యి ఇండియాకు తర్వాత యూఎస్ఏకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి, తర్వాత ఫ్యూచర్లో కూడా కొనసాగుతాయి అన్నట్టు ఆయన పాజిటివ్ ట్వీట్ చేశారు. సో ఈ రెండు పాజిటివ్స్ తోటి మార్కెట్ బాగా పెరిగిందనమాట. మీరు ఒక లెవెల్లో చూస్తే మనకు 25,000 దాటి 25,030 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ మనకు సెల్లింగ్ ట్రిగర్ అయ్యి మనకు 24,920 వరకు వచ్చి అగైన్ రీబౌండ్ అయ్యి తిరిగి 24,980 వరకు వెళ్ళి 973 దగ్గర ఫైనల్గా క్లోజ్ అయిందనమాట ఈరోజు నిఫ్టీ. సో చూసుకుంటే మనం ఇప్పటికీ చెప్పుకోవాలంటే మెయిన్ బ్యారియర్ మనకు అహెడ్గా ముందుకెళ్తే అప్ సైడ్లో మనకు రెసిస్టెన్స్ వరకు చూసుకుంటే మెయిన్గా 25,000 to 25,040, 25,050 ఈ రేంజ్ మొత్తం మనకు సెల్లింగ్ ప్రెషర్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మనం బేసిక్గా చూసుకుంటే 25,100 క్రాస్ అయిన తర్వాత అగైన్ 25,200 దగ్గర మళ్ళీ మెయిన్ బ్యారియర్ ఉంటుంది. ఒక్కసారి 25,200ని క్రాస్ అయితే మాత్రం మనం హ్యాపీగా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చని అనుకోవచ్చు అనమాట. సో నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందనేది చూడాలి. మెయిన్గా ఈరోజు చూసుకుంటే ఏ స్టాక్స్ మనకు ఏ సెక్టార్స్ బాగా మనకు పర్ఫామ్ చేశాయని మనం చూసుకుంటే ఐటీ సెక్టార్ అనమాట. ఐటీ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసింది, బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేశాయి, ఫైనాన్షియల్స్ బాగా పర్ఫామ్ చేశాయి అనమాట. సో మెయిన్గా నెగిటివ్గా పర్ఫామ్ చేసిన సెక్టార్ ఏది అని మనం చూసుకుంటే ఆటో అనమాట. ఆటో సెక్టార్ మనకు తెలిసిందే లాస్ట్ 1 month నుంచి కంటిన్యూగా ర్యాలీ అవుతుంది. August 15th నుంచి మనం అనుకోవచ్చు. ఆ రోజు ఏ రోజైతే మనకు మోడీ గారు అనౌన్స్ చేసిన జిఎస్టీ రేట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఆ అనౌన్స్మెంట్ వచ్చిందో అక్కడి నుంచి మనకు ఆటో సెక్టార్ అనేది కంటిన్యూగా బయింగ్ జరుగుతుంది, కంటిన్యూగా అప్ సైడే మూవ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆటో సెక్టార్లో మార్జినల్గా ప్రాఫిట్ బుకింగ్ కనపడిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఆటో సెక్టార్ అయితే డౌన్ సైడ్ 1.5% దగ్గరగా డౌన్ సైడ్ వెళ్ళిందని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మనకు మెయిన్గా చూసుకుంటే ఈరోజు బ్యాంక్ సెక్టార్ అనేది మనం చూసుకున్నట్టయితే లాస్ట్ 1 yearలో మనకు కంటిన్యూగా వీక్నెస్ కనపడుతుంది అనమాట దాంట్లో. సో ఆ వీక్నెస్ నుంచి బయటపడి మెల్లిగా అప్ సైడ్ రావడానికి స్టార్ట్ అవుతుంది. దాంట్లోనే చెప్పుకోక్కర్లేదు, మనం కావాలంటే ఐటీ సెక్టార్లో కూడా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఐటీ సెక్టార్ మ్యాక్సిమం వచ్చే నెగిటివిటీని అంతా డిస్కౌంట్ చేసేసిందని చెప్పుకోవచ్చు మనము. అన్లెస్ ఒకవేళ ట్రంప్ మళ్ళీ ఐటీ సర్వీసెస్ మీద నేను స్పెషల్గా టారిఫ్ వేస్తాను అని ఎప్పుడైతే అతను ఒకవేళ అనౌన్స్ చేస్తే అప్పుడు మనకు మార్కెట్ అనేది ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట.
సో మెయిన్గా సపోర్ట్ లెవెల్స్ లేకపోతే రెసిస్టెన్స్ వరకు మనం చూసుకుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనకు ప్రస్తుతానికి 25,000 ఫస్ట్ రెసిస్టెన్స్గా ఉంది. సో మెయిన్గా మనకు రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతే సో 25,000ని బీట్ చేసి పైకి వెళ్తే ఖచ్చితంగా 25,040 దాటి 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ కనుక ఒకవేళ క్లోజ్ అయితే మనం ఖచ్చితంగా 25,040 నుంచి 25,100 వరకు ఒక ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. అలా కాదు డౌన్ సైడ్ వెళ్ళాలి అని మనం అనుకుంటే ఖచ్చితంగా 25,900 దాటి కిందికి వచ్చి 25,880 ఈ లెవెల్ ఏదైతే ఉందో 880, 850 ఈ మార్జినల్ లెవెల్ నుంచి కిందికి అక్కడికి కూడా వస్తే కనుక అక్కడి నుంచి కిందికి ఒక దాదాపు 70 పాయింట్స్ వరకు 60 to 70 పాయింట్స్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. మ్యాక్సిమం 24,770 ఆ రేంజ్ వరకు తీసుకోమని నేనైతే సజెస్ట్ చేస్తాను అనమాట. సో చూడాలి ఎలా మూవ్ అవుతుంది అనేది నిఫ్టీ. సో కింద 24,900 దగ్గరగా మనకు బయింగ్ ఎమర్జ్ అయ్యింది కాబట్టి ఈరోజు చూసుకుంటే సో 24,900ని బ్రీచ్ అయ్యి కిందికి వెళ్తేనే షార్ట్ పొజిషన్స్ తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే మనం ఎఫ్ఐఎస్ వరకు చూసుకుంటే నిన్న మనము చెప్పుకున్నట్టు వాళ్ళు నిన్న బయింగ్ సైడ్లో ఉన్నారనమాట. సో చూడాలి వాళ్ళు షార్ట్ పొజిషన్స్ కూడా 93% నుంచి 91%కి తగ్గించుకున్నారనమాట. సో గుడ్ న్యూస్ అది, ఎందుకంటే మెల్లిగా పాజిటివిటీ తిరిగి వస్తుంది మార్కెట్లోకి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. సో మెయిన్గా ఏ సెక్టార్స్ నెగిటివ్గా వెళ్ళాయి అనేది మనం చూసుకున్నట్టయితే మెయిన్గా మనకు ఆటో సెక్టారే మెయిన్గా నెగిటివ్గా వెళ్ళిందనమాట. సో ఏ కంపెనీస్ మనకు గెయినర్స్గా ఉన్నాయి అంటే భారత్ ఎలక్ట్రానిక్స్, తర్వాత రెడ్డి ల్యాబ్స్, తర్వాత సీజీ పవర్, ఈ మూడు మనకు మెయిన్గా పాజిటివ్ సైడ్ వెళ్ళాయని చెప్పుకోవచ్చు. తర్వాత నెగిటివ్ సైడ్ ఏమేమి వెళ్ళాయి అంటే స్విగ్గీ, బిఎస్సి, M&M మనకు మహేంద్ర, తర్వాత ఎంఆర్ఎఫ్, ఇవి మెయిన్గా డౌన్ సైడ్ వెళ్ళాయని చెప్పుకోవచ్చు. అలాగే ఏథర్ ఎనర్జీ ఈరోజు మంచిగా దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ కనపడింది అనమాట. సో స్మాల్ క్యాప్ స్టాక్ కాబట్టి వాలటిలిటీ చాలా ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది లాస్ట్ టైం మొన్న చూసుకుంటే 10% వరకు పెరిగి ఈరోజు అగైన్ 5 to 6% వరకు కరెక్ట్ అయింది. సో హై వాలటిలిటీ దీంట్లో ఉందన్నమాట. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొంచెం అది రెయిన్ బౌండ్ నుంచి బయటకు వచ్చి కొంచెం సెటిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయమని అయితే నేను సజెస్ట్ చేస్తాను. సో మెయిన్గా చూసుకుంటే సెక్టార్స్ వరకు మనకు మెయిన్గా ఐటీ సెక్టార్ బాగా పర్ఫామ్ చేసింది. అలాగే నెగిటివ్ సైడ్ మనం చూసుకుంటే మనకు పిఎస్సి సెక్టార్ కూడా మనకు పాజిటివ్గానే పర్ఫామ్ చేసింది. మెయిన్గా మనకు ఐటీ, ఫైనాన్షియల్స్, తర్వాత హెల్త్ కేర్ ఈ సెక్టార్స్ మనకు బాగా పర్ఫామ్ చేశాయి. మొన్న చూసుకుంటే మనకు ఫార్మా సెక్టార్ కూడా పాజిటివ్గా మూవ్ అయింది కదా, ఈరోజు ఫార్మా సెక్టార్ ఫ్లాట్గా మూవ్ అయిందనమాట. సో ఎలా మూవ్ అవుతుంది తర్వాత అనేది చూడాలి, ఎందుకంటే ఫార్మా మీద కూడా మనం గుర్తుంటే ట్రంప్ 200% వరకు టారిఫ్ వేస్తారని చెప్పాడనమాట. సో 200% టారిఫ్ తను వేయడా అనేది మనం చూసుకోవాలి. తను ఎలా చేస్తాడు, ఏం చేస్తాడు అనేది, ఎందుకంటే మోస్ట్లీ వేసే ఛాన్స్ లేదనమాట. సో ఐటీ సెక్టార్ మీద కూడా తను వేస్తారని బెదిరించాడు. సో న్యూస్ అయితే వచ్చింది కానీ ఎక్కడ మనకు కన్ఫర్మేషన్ అనేది లేదనమాట. అది అంత ఈజీ కూడా కాదు. సో అది చాలా కాంప్లికేటెడ్ అనమాట, ఎందుకంటే 50% ఆఫ్ అమెరికాస్ ఐటీ మన ఇండియా మీదే రన్ అవుతుందన్నమాట, మనం ఇచ్చే సర్వీసెస్ మీద. కాబట్టి ఎలా రన్ అవుతుంది ఏంటనేది చూడాలన్నమాట. జస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు, బట్ అంత ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు అని మనం అనుకోవచ్చు. సో ఇప్పుడు ఈరోజు మనం మెయిన్గా చూసుకుంటే ఈ మనకు ష్రింప్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఫిషరీస్కి సంబంధించి అవి బాగా పెరిగాయి మనకు. దానికి కారణం ఏంటి అంటే EU వాళ్ళు కొత్తగా మనకు సంబంధించిన ఫిషరీస్ని తీసుకుంటున్నారు. మనం EUకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి న్యూస్ వచ్చిందనమాట. సో అవి కూడా ఒకసారి డైవర్సిఫై అయిపోతే మనకు అడ్వాంటేజ్ అనమాట, ఎందుకంటే దాదాపు 40 to 50% మనకు ఆ ఫిషరీస్ అనేది మెయిన్గా ఈ సీ ఫుడ్ అనేది అమెరికాకే ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఒకవేళ దాన్ని డైవర్సిఫై చేసుకుంటే మనకు చూసుకుంటే చైనా కానీ వియత్నాం కానీ ఇలా డైవర్సిఫై చేసుకుంటే ఖచ్చితంగా మనకు బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఒకే కంట్రీ మీద డిపెండ్ అయి ఉండకూడదు. ఒకవేళ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తే ఇలా టారిఫ్ గేమ్ అన్నప్పుడు మనము ఇబ్బంది పడతామన్నమాట. సో ఇండియా ఇబ్బంది పడుతుంది కంపెనీస్ కాబట్టి ఆల్టర్నేట్స్ని అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం వెరీ బెటర్ అని అయితే మనం అనుకోవాలి. ఇంకా మెయిన్గా ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటి అంటే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో వచ్చిందనమాట. ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ అన్నిట్లోనూ మనం చూసుకుంటే
మెయిన్గా మనం చూసుకుంటే ఏంటంటే EU తోటి తను ఇండైరెక్ట్గా గేమ్ ఆడుతున్నాడు ట్రంప్ అని మనకు న్యూస్ వస్తుంది. ఏంటి అంటే తను టారిఫ్ వేయడు, సో తను ఆల్రెడీ నేను వేయాల్సిన టారిఫ్ వేసేసాను 50%, సో ఇంకా నేను వేయను కాబట్టి EU వాళ్ళు మీరు వేయండి అని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గా 100% టారిఫ్ ఇండియా మీద వేయండి అని ప్రెషర్ తీసుకొస్తున్నాడు ట్రంప్ అని చెప్పి న్యూస్ వస్తుందన్నమాట. సో EU వాళ్ళు వేస్తారా అంటే దీనికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే EU వాళ్ళు ఆల్రెడీ మనతో ట్రేడ్ టాక్స్లో ఉన్నారనమాట. ఏంటంటే మనం ఇప్పటికే చాలా కంట్రీస్తో ట్రేడ్ టాక్స్ చేసాము, కొన్నిటితో ఆల్రెడీ మనము అగ్రిమెంట్స్ కూడా FTA అగ్రిమెంట్స్ కూడా చేసేసుకున్నాం అనమాట. సో ఏంటి అంటే మనం ఆల్రెడీ చూస్తే EU వాళ్ళతో 13 రౌండ్స్ జరిగింది ఇప్పటికే ట్రేడ్ టాక్స్. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్కి EUతో మనకు ట్రేడ్ డీల్ దాదాపు కన్ఫర్మ్ అయిపోతుందని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో EU వాళ్ళతోనే కాకుండా దాదాపు మనం చూసుకుంటే జపాన్ వాళ్ళతో దాదాపు ట్రేడ్ డీల్ తెలుస్తుంది. ఆల్మోస్ట్ అది కూడా కన్ఫర్మ్ అయింది అని అంటున్నారు. UKతో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఖటార్తో కూడా లేటెస్ట్గా అయిపోయింది అనమాట, ట్రేడ్ డీల్ అయింది, FTA అయింది. సో ఎలా మూవ్ అవుతుంది అనేది, ఎవరికి ఎంత బెనిఫిట్స్ వస్తాయి అనేది చూడాలన్నమాట. సో వీళ్ళు ఇప్పుడు మనం EUతో ఒకవేళ మనం ట్రేడ్ టాక్స్ ఎలాగో నడుపుతున్నాం కాబట్టి ఒకవేళ ఆ ట్రేడ్ డీల్ కూడా సెట్ అయిపోతే మనం మ్యాక్సిమం అమెరికా మీద డిపెండెన్సీ తగ్గించుకోవచ్చు అనమాట. సో ఎలా జరుగుతుంది అనేది చూడాలి. సో ట్రంప్ ఏమో బెదిరిస్తున్నాడు అనమాట, EU వాళ్ళ ద్వారా 100% టారిఫ్ వేయండి అని ప్రెషర్ చేస్తున్నాడు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. అది ఎక్కడ కన్ఫర్మేషన్ లేదనమాట, సోర్సెస్ అని ఇచ్చారు వాళ్ళు. సో ఆ సోర్సెస్ ఏంటనేది కూడా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయలేదు. సో మనం ఈ న్యూస్ని ఫేక్ న్యూస్ అని చెప్పడానికి లేదు, అలాగని చెప్పి కన్ఫామ్గా నిజమైన న్యూస్ అని కూడా నమ్మడానికి లేదనమాట, గ్యారంటీ లేని న్యూస్ అనమాట. సో మనం ఎలా మూవ్ అవుతుంది న్యూస్ కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయమని అయితే సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ట్రంప్ అలాంటి హార్ష్ డెసిషన్ తీసుకున్నా కూడా అది షార్ట్ లివ్డే ఉంటుంది కానీ లాంగ్ లివ్డ్గా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి మీకు తెలిసిందే. కాబట్టి మనం ఎక్కువ రోజులు కూడా ఒకవేళ నెగిటివిటీ వచ్చినా ఎక్కువ రోజులు ఉండదు. అక్కడ మార్కెట్ పడినంత కొంచెం పడి మళ్ళీ అక్కడి నుంచి రీబౌండ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. సో కేర్ఫుల్గా ఉండమని నేనైతే ట్రేడ్ చేసేవాళ్ళు లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ భయపడక్కర్లేదని అయితే నేను సజెస్ట్ చేస్తాను. మెయిన్గా మనకు టెక్నికల్స్ పరంగా చూసుకుంటే మెయిన్గా 25,200 వరకు మనకు మార్కెట్ ఇలాగే వాలటైల్గా ఉండే ఛాన్సే నాకు కనబడుతుంది. ఎందుకంటే 25,100 పైన ఒకవేళ క్లోజ్ అయినా కూడా అగైన్ 25,200 దగ్గర మనకు సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఎలా మూవ్ అవుతుంది అనేది మెయిన్గా చూడాలి. ఇంకా రూపీ వరకు చూసుకుంటే 88 దగ్గర అలాగే ఉందన్నమాట, 88.2 to 88, ఈ డౌన్ సైడ్ 88, అప్ సైడ్ 88.2, ఈ మధ్యలోనే మనకు కదులుతుందన్నమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. అది ఫర్దర్గా ఒకవేళ అప్రిషియేట్ అయితే మనం బెటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది మనం చూడాలి. మెయిన్గా చూసుకుంటే FIIs ఏదైతే సెల్లింగ్ చేశారో ఆ సెల్లింగ్ ఇంపాక్ట్ కూడా రూపీ వీక్ అవడానికి కొంచెం ఎఫెక్ట్ చూపించిందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే FIIs సెల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళిపోతుంది, అప్పుడు ఆటోమేటిక్గా రూపీ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో చూడాలన్నమాట. ఈ వీక్ మనకు నెక్స్ట్ వచ్చే వీక్ వరకు మనం చూసుకుంటే మెయిన్గా మనకు రేట్ కట్ ఒకటి ఉంది కదా మనకు అమెరికాలో, ఫెడ్ రేట్ కట్ ఒకటి ఉంది. సో దాని ఇంపాక్ట్ కూడా పాజిటివిటీ ఉందని మనం అనుకోవచ్చు. కానీ మార్కెట్ ఆల్రెడీ దాన్ని డిస్కౌంట్ చేసేసిందా అనేది కూడా చూడాలన్నమాట. ఎందుకంటే September 17th వస్తుంది అది. సో చూడాలి. రేపు ఇన్ఫోసిస్ సంబంధించిన న్యూస్ అయితే వస్తుంది ఈ బైబ్యాక్ సంబంధించి. సో ఫర్దర్గా ఐటీ స్టాక్స్ పెరుగుతాయా లేకపోతే మళ్ళీ కిందికి వెళ్తాయా అనేది మనం చూడాలి రేపు. తర్వాత September 17th మనకు ఫెడ్ రేట్ కట్ ఉంది. తర్వాత మనకు అక్టోబర్లో తర్వాత నవంబర్లో అగైన్ రేట్ కట్ ఉండే ఛాన్స్ ఉంది కదా, మనకు RBI రేట్ కట్ ఉంది. సో RBI రేట్ కట్ కూడా ఖచ్చితంగా ఉండే ఛాన్స్ ఉందని చెప్పి అంటున్నారు అనమాట. సో ఎలా మూవ్ అవుతుంది అనేది చూడాలి. సో మెయిన్గా మనకు ఈ ట్రంప్ టారిఫ్ వల్ల ఇంపాక్ట్ అయ్యే సెక్టార్స్ వరకు మనం చూసుకుంటే మీకు తెలిసిందే కదా, ఈ సీ ఫుడ్, తర్వాత జెమ్స్ అండ్ జ్యువెలరీ, తర్వాత టెక్స్టైల్. ఈ పాజిటివిటీ న్యూస్ ఏదైతే ఇప్పుడు ట్రంప్ తర్వాత మోడీ గారి వాళ్ళ ద్వారా మనకు పాజిటివిటీ న్యూస్ ఏదైతే వచ్చిందో ఆ న్యూస్ వల్ల ఈ స్టాక్సే అనమాట ఈరోజు బాగా పర్ఫామ్ చేశాయని మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా టెక్స్టైల్ సెక్టార్, తర్వాత ఈ జెమ్స్ అండ్ జ్యువెలరీ సెక్టార్, డైమండ్ బిజినెస్ మనకి ఏదైతే సూరత్లో ఉందో మనకు అదే ఇంపాక్ట్ ఎక్కువ అయిందనమాట.
ఈ టారిఫ్ దీంట్లో. సో ఎలా మూవ్ అవుతాయి, ఫర్దర్ ఆ స్టాక్స్ ఎలా మూవ్ అవుతాయి అనేది చూడాలి. సో మన వాళ్ళు ఇప్పటికే ఎక్స్పోర్టర్స్కి సపోర్ట్ చేస్తాము, గవర్నమెంట్ ద్వారా కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినప్పటికీ కొంత ఇంపాక్ట్ అయితే పడుతుంది అనమాట. ఎందుకంటే అమెరికాను మాత్రమే నమ్ముకొని కొన్ని టెక్స్టైల్ బిజినెసెస్ ఆల్రెడీ మన ఇండియాలో ఉన్నాయన్నమాట. సో ఎలా మూవ్ అవుతాయి, వాళ్ళు ఫర్దర్గా డైవర్సిఫై చేసుకుంటారనేది చూడాలి. ఎందుకంటే ఒకే కంట్రీ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు బిజినెస్ చేయడం వల్ల ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మళ్ళీ లాస్ అయ్యే ఇంపాక్ట్ ఉంది కదా. కాబట్టి వాళ్ళు ఫర్దర్గా డైవర్సిఫై చేస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము. సో ఇలా మార్కెట్ డేటా మొత్తాన్ని మీకు తీసుకొచ్చి చెప్పడానికి మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మనం కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్.